హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మా ఫాదర్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చారండి. వాటిని కటింగ్ చేయించి తీసుకొచ్చారు. ఫిష్ అయితే ఈ ఫిష్ అండి, శీలావతి ఫిష్ని అయితే తీసుకొచ్చారండి. వాటిని అయితే కటింగ్ చేయించి తీసుకొచ్చారు. వాటిని నేను శుభ్రంగా ఇప్పుడు కడిగి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేయించే ముక్కలు కూడా వేరుపడిగా పలచగా కటింగ్ చేసి తీసుకొచ్చారండి. మనం ఫిష్ కడిగేటప్పుడైతే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి. మనం ఓపికగా మనం కట్ చేసుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ కటింగ్ చేయవలసి వస్తే కూడా నిదానంగా కట్ చేసుకోవాలండి. మనం చేపలు కడిగేటప్పుడు కొంచెం జిగురుదనం అనేది ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే నీచు వాసన కూడా బాగా ఎక్కువగా వస్తుంది. అందుకని శుభ్రంగానే మన వాటర్తో అది బాగా కడుక్కోవాలి మొత్తం చేపలన్నింటినీ కూడాను. ఈ విధంగా పులుసుకు సరిపడేవి అన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఫిష్ ముక్కలు కొంచెం పలచగా కూడా కట్ చేసి పక్కన పెట్టారు. అవి ఏంటంటే వేపుడికి అయితే బాగుంటాయని చెప్పి నేను పక్కన పెట్టుకున్నాయి. అవి కూడా సపరేట్ దాంట్లో పక్కన పెట్టారండి. అవి కూడా కడుక్కోవాలి బాగాను. నేను ఫిష్ కడగడానికి అయితే ఎక్కువగా ఉప్పు నిమ్మరసం అనేది యూజ్ చేస్తానండి. దానివల్ల ఏంటంటే జిగురుదనం అనేది ఉండదు, నీచు వాసన అనేది కూడా రాదండి. చక్కగా మనం కడిగేసుకోవడమే. అదే ఉప్పు నిమ్మరసం వాడడం వల్ల ఏంటంటే మొత్తం ఆ ఫిష్కి ఉన్నటువంటి నీచు వాసన అంతా కూడా పోతుంది, జిగురుదనం కూడా ఉండదండి. మన చేతితో ఫిష్ ముక్కల్ని అంటే చేప ముక్కల్ని పట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుంది చక్కగా ఉన్నట్టు, ఫ్రెష్గా ఉన్నట్టు. అలాగే చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పు నిమ్మరసం అనేది నేను వేస్తున్నాను. ఈ నిమ్మకాయలు మనకు సవ్వగా ఉన్నప్పుడు నేను నిమ్మరసం అనేది తీసి ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒక సీసాలో వేసుకుని. అది కావాల్సినప్పుడు కొద్దిగా యూస్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ అంటే ఇలాగ ఫిష్లు అవి కడిగేటప్పుడు నేను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటానండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా మనం కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల ఏంటంటే చక్కగా నీచు వాసన అనేది లేకుండా శుభ్రం అయిపోతాయండి ఫిష్ అన్నీ కూడాను. ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి. చూడండి, నేను ఎంత చక్కగా నీట్గా మనం కడిగేసుకోవడమే మనకు తెలుస్తుందండి. ముక్కలు కూడా చక్కగా నీట్గా అయిపోతాయి. ఉప్పు నిమ్మరసం యూజ్ చేయడం వల్లే అలాగా జరుగుతుంది. ముక్కలు కూడా మనకి వండిన తర్వాత కూడా నీచు వాసన అంటే చేపలకి బాగా నీచు గుణం వాసన వచ్చే గుణం ఉంటుంది కనుక అది ఎక్కువగా రాదండి. నేను ఫిష్ వేపుడు అనేది చేయబోతున్నాను. దానికి సరిపడగా ఉప్పు కారం పసుపు అనేది ముందుగానే కలిపి పెట్టుకోవాలండి. కారం వేసుకున్నాను, అలాగే ఉప్పు వేసుకున్నాను. ఫిష్ వేపుడు అంటే చేపల వేపుడు చేసుకునేటప్పుడు ఎక్కువగా డ్రైగా ఉండేది చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు అయితే ఉల్లి ముద్ద కూడా పెట్టుకుని వేపుడు అనేది చేసుకుంటూ ఉంటాను. నేనైతే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఏంటంటే అది కలర్కి వైజ్ చాలా బాగుంటుంది, కారం అయితే ఉండదండి దాన్ని యూజ్ చేయడం వల్ల. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొందరు అయితే యూజ్ చేయరు. జీలకర్ర కొంచెం అల్లమే వేసుకుని వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుని ఫిష్ అనేది వేపుకుంటారు. ఒక్కొక్కరు పులుసు కూడా పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఈ అల్లం వెల్లుల్లి అనేది మేము యూజ్ చేస్తామండి. ఆ అల్లం కూడా మనకి ఫిష్ను బట్టి ఉంటుందండి. ఇది ఒక్కొక్క దానికి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొన్ని చేపలకి మనం తక్కువ వేసుకోవాలి. అది తెలిసి మనం వేసుకుని మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవడమే. లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, గసగసాలు లేదా జీడిపప్పు వేసి నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటానండి. అందులో జీలకర్ర కూడా వేస్తాను. అవన్నిటితో నేను ఈ చేప ముక్కలకి బాగా పట్టించి ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత అప్పుడు నేను వేపుడు అనేది స్టార్ట్ చేశానండి చేయడం అనేది. దానివల్ల ఏంటంటే ఆ చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు మసాలా ఇవన్నీ వేయడం వల్ల బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రుచి చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. ఇలా వేపుకోవడం అండి. ఆయిల్ అనేది ఎక్కువ వేయనవసరం లేదు. మన చేపలు ఎప్పుడైనా వేపుకునేటప్పుడు మనం ఒక్కొక్క ముక్క ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిని చక్కగా మనం వేపుకోవడమే. ఆయిల్ ఎక్కువగా వేసినట్లయితే కొంచెం బాగా ఆయిల్ మరిగిన తర్వాత మన చేప ముక్కలు వేసామనుకోండి ఆయిల్ అంతా కూడా చిమ్ముతుంది. దానివల్ల ఆయిల్ కూడా మనకు వేస్ట్ అవుతుంది. తక్కువగా పోసుకోండి ఆయిల్ అనేది. దానివల్ల మనకి ఫిష్ కూడా బాగా కుక్ అవుతుంది. ఒక్కొక్క ముక్క మనం చక్కగా టర్న్ చేసుకోవడమే ఒక 2-3 నిమిషాలకు ఒకసారి. ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వేగుతాయండి. మనం ముందే మసాలా అన్నీ పట్టించి ఉన్నాం కనుక ఉప్పు కారం మసాలా అన్నీ కూడా సరిపోతాయి. ఒకవేళ మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక్కొక్కరు కరివేపాకు వేసుకుంటారు, పచ్చిమిర్చి వేసుకుంటారు, ఒక్కొక్కడేమో కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కూడా మసాలా అన్నీ పెట్టుకుని వేపుకుంటూ ఉంటారు.
ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేపుకోవచ్చండి ఫిష్ అనేది. ఇలా వేపుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి. మనం ఎప్పుడైనా చేపలు వేపుడు చేసుకునేటప్పుడు అలా సిమ్లో పెట్టుకు వేపుకుంటే క్రిస్పీగా చక్కగా అవుతాయి. 2 నిమిషాలకు ఒకసారి ఇలాగ టర్న్ చేసుకుంటూ వేపుకోండి. చాలా టేస్ట్గా అయితే వస్తాయండి చేప ముక్కలు అనేవి. ఒక్కొక్కరు ఏంటంటే బాగా డ్రైగా ఉండడం ఇష్టమైన వాళ్ళు నూనెలోనే డైరెక్ట్ వేపేస్తారు. అలా వేగడం వల్ల ఏంటంటే ఉప్పు కారం మనం పట్టించి ఉన్నా కానీ అదంతా కూడా నూనెలో దిగిపోయి టేస్ట్ బాగోదండి. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వేగుతాయి. మీకు కావాలనుకుంటే కొద్దిగా నూనె అనేది మనం పైనుంచి వేసుకుని కూడా వేపుకోవచ్చు. కానీ నేను వేసిన నూనె అయితే సరిపోతుంది. నేను చేపల వేపుడికి రెండిట్లకి అంటే పులుసుకి వేపుడికి కూడా ఒకటే మసాలా అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు బాగా డ్రైగా కావాలనుకుంటే కనుక మీరు డ్రై మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే వెల్లుల్లిపై ముద్ద ఒకటే నూరుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించి చేపల వేపుడు చేసుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్క లవంగాలు కొంచెం జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా డ్రైగా మసాలా కింద అంటే మిక్సీ పట్టుకుని ఆ పొడిని మీరు పైన జల్లుకుని కూడా వేపుకోవచ్చండి. అది కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా వేపుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సులువైన పద్ధతి మీకు నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర వేసుకోండి, లేదా కరివేపాకు ఇష్టమైతే కరివేపాకు కూడా మీరు వేసుకుని వేపుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు చూసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.